పుట్టపర్తికి వచ్చా, పంచు లేకుండా నేను వెళ్ళలేను కదా, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయలేం కదా. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మంది కియా బ్యాక్గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ ద సేమ్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? నీకు నోటుకొచ్చింది ఎలాగా, నీకు ఏ వేదిక అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే మీ తాలూకా ఉద్దేశం కదా. ఆ ఉద్దేశం ఉన్నప్పుడు నిన్న ఒక సభ పెట్టుకుని అక్కడ తిట్టాల్సింది. మీకు అదొక ఆనవాయితీ కదా. ఇటువంటి నేషనల్ స్టేజెస్ మీద వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కొడుకుంటే అది ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించి మాట్లాడిస్తా ఉన్నారా, లేదా ఈయన ఏం మాట్లాడినా నేనేం అనడానికి వీల్లేదు అన్నటువంటి ఉద్దేశంతో వారు ఉన్నారా అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వారు మాట్లాడుతూ మళ్ళీ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటాడు. ఏదో మాదేదో ఫ్యాక్షనిస్ట్ పార్టీ అంటాడు, వాళ్ళదేదో ఫ్లైట్ల పార్టీ అంటాడు. చాలా విషయాలు చెప్పాలి. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే మీ పార్టీకి మా పార్టీకి మధ్య వ్యత్యాసం. మాది జగన్మోహన్ రెడ్డి గారు, మాది వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టినటువంటి పార్టీ మాది. మరి మీది వైస్రాయ్ హోటల్లో పుట్టినటువంటి పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ గారు, పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీది కేవలం బడా బాబుల కోసం, మీ తాలూకా మనుషుల కోసం పుట్టినటువంటి పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ గారు, మేము చేసినటువంటి ప్రతి పని మా పార్టీ ప్రజలకి రియాలిటీలో కనిపిస్తూ ఉంది. కానీ మీది, మీ పార్టీ కేవలం పబ్లిసిటీ పార్టీ. మాది గొడ్డల పార్టీ అంటావు, ఇంకోటి అంటావు, ఇంకోటి అంటావు. అంటే నీకు అది గూగుల్ అయినా సోలార్ అయినా, అంటే ఏ మీటింగ్ అయినా నీకు జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి అనాలి. అంటే మీకు మీలో భయం అనేటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీలో భయం అనేటువంటిది మీ నరాన మీకు జగన్ అనేటువంటి భయం, ఫోబియా మీలో కనబడుతుంది. మీ తండ్రి కొడుకులు ఇద్దరికి అనేటువంటి విషయాన్ని మీ మాటల ద్వారా వ్యక్తం